ఇక మిగ్జామ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ను అల్లకల్లోలం చేసింది. సుమారు రాష్ట్రంలో 12 జిల్లాల్లో తుఫాన్ ఎఫెక్ట్తో బాధితులు భారీగా నష్టపోయారు. ఇటు నివాసాలు, అటు పంట పొలాలు తీవ్రంగా నష్టపోయారు. అయితే ప్రజలను రక్షించేందుకు సీఎం జగన్ చర్యలను యుద్ధ ప్రతిపాదికన చేపట్టారు. అధికార యంత్రాంగం అంతా సహాయక రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. 12 జిల్లాల్లో 428 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక వీటితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు వ్యవసాయ సహాయక చర్యల్లో వినియోగిస్తున్నారు. ముప్పు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1282 మంది ఉపాధి కూలీలతో పంట పోతెల్లోనే పూడికలు తీయించారు. జేబీసీలతో కలిపి డ్రైన్లలో పూడికలను తొలగిస్తున్నారు. గ్రామాల్లో డోర్ టు డోర్ ఫీవర్ సర్వే చేపట్టారు. మిగ్జామ్ తుఫానుతో నష్టపోయిన రైతన్నలకు వైఎస్ జగన్ ప్రభుత్వం కొండంత అండగా భరోసానిస్తుంది. తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు తడిసి తేమ శాతం రంగుమారిన ధాన్యాన్ని సాంకేతిక కారణాలు పట్టించుకోకుండా నిబంధనలను సడలించి మరీ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అది రైతులకు ఏమాత్రం నష్టం రాకుండా మద్దతు ధరకే కొని మిల్లులకు తరలించింది. అయితే తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను ప్రాథమికంగా సుమారు 80,000 ఎకరాల పంటలకు ముంపునకు గురికాగా మరో 1,00,000 ఎకరాలకు పైగా కోతకు సిద్ధంగా ఉన్న పంట నేల కొరిగినట్లు అంచనా వేశారు. వరితో పాటు మిరప, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ పంటలపై ప్రభావం చూపినట్లు గుర్తించారు.